అందరికీ షలో దేశపల్లి మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈ దినము ఒక పాట ప్రార్థన వాక్యంతో ముందుకు కొనసాగుదాం. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని, త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని, నీతి సూర్యుడు ఆయనే అని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుడు ఆయనే అని నిత్యము స్తుతి చేయుదము. నిత్యము స్తుతి చేయుదము. రండి యావేను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిర్గమకాండము 32వ అధ్యాయము 12వ వచనం. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాని గురించి సంతాపపడము. సర్వోన్నతులకు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, అనుదినము వేలాది దూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పగడపరచునమయ్యే అవే మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనుదిన వాక్య ధ్యానములో మాతో మాట్లాడుచున్నకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకులు మోర్చగల నజరేయుడైన యెహోషువ మసీహు నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు మరి అహరోను గారు బంగారు తోడను చేసి అక్కడ వారు ఊరేగిస్తూ ఉన్నప్పుడు మోషే గారు ఆ పలకలను తీసుకొని క్రిందికి వచ్చినప్పుడు మరి వారిని చూసి అక్కడ ఉన్నటువంటి దూడను చూసి మోషే గారి మరి కోపం వచ్చింది మోషే గారికి. ఆయనను వారి మీద నీ యొక్క ఉగ్రతను చూపించవద్దని బ్రతిమాలు కొనుచున్నాడు. మోషే గారు యాహ్వేని బ్రతిమాలు కొనుచున్న సందర్భములో ఉంది. ఇక్కడ ఆ సందర్భములో అయ్యా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మా పితరులకు నీవు జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి, ఆశీర్వదించేస్తానని జ్ఞాపకం ఇచ్చావు కదా, నీ తోడని ప్రమాణం చేసావు కదా, ఆ ప్రమాణమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయంలో నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చదని వారు నిరంతరం వారికి హక్కుదారులగుదరని వారితో నీతోని ప్రమాణం చేసితివి అని నేను అంతటా యావే తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గురించి సంతాపపడాను. యావేనే సంతాపపడేటట్లుగా మోషే గారు హషేం వారిని బ్రతిమాలుకున్నాడు. ఇక్కడ చేసిన తప్పెదం ఎవరు? అహరోను గారు, అక్కడ ఉన్న ప్రజలు. కానీ ఇక్కడ సేవకునిగా ఉన్నటువంటి నడిపించుడిగా నాయకుడిగా ఉన్నటువంటి మోషే గారు బాధ్యతను తీసుకొని వారికి ఎలాంటి హాని కలగకుండా
మరి ప్రాధేయపడినట్లు యాహోవా వారిని హషేం వారికి ప్రాధేయపడినట్లుగా మనము ఈ లేఖన మరి భాగములలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సేవకులుగా కాపరులుగా ఉన్నటువంటి మనము మన బాధ్యత అవిశ్వాసులైనటువంటి లేదంటే విశ్వాసులైనటువంటి వారు తప్పు చేస్తున్నప్పుడు క్రమంలో వారిని హెచ్చరించి తండ్రికి బ్రతిమాలుకొనుకోవాల్సిన అవసరం ఉంది, ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది వారి కొరకు. కాబట్టి మనము వారి ఎడల ప్రార్థన చేయువారిగా మనల్ని బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచును గాక. ఆమేన్.